నా పేరు అర్చన. ఐఎమ్ ఫ్రమ్ బెంగుళూరు. నేను ఇంజినీరింగ్ బెంగుళూరులోనే చేశాను. సో కర్ణాటక, బెంగుళూరులో ఇంజినీరింగ్ చదివారు. సో అక్కడ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అవ్వకుండా అమిగోస్ ఐఏఎస్ అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు మీరు? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? అక్కడ పర్టికులర్గా ఇలాంటి ఎకోసిస్టమ్ లేదు సార్. లైక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ వేరే వేరే దగ్గర ఉంటాయి. అండ్ 1-on-1 మెంటర్షిప్ కూడా ఉండదు అక్కడ పర్టికులర్గా. ఇట్స్ లైక్ ఒక క్లాస్లో అందరూ ఒకే దగ్గర ఉంటారు అండ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఢిల్లీ నుంచి వస్తారు కానీ అంత పర్టికులర్గా పట్టించుకోరు. క్లాస్ అయిపోయిందా వెళ్ళిపోదాం అంతే. లైక్ అలా ఉంటుంది. 1-on-1 మెంటర్షిప్ అయితే పర్టికులర్గా ఇవ్వరు. అండ్ ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ మనం వాళ్ళ వెంట వెళ్ళాల్సి వస్తుంది. లైక్ వీ షుడ్ సర్చ్ ఫర్ ఫ్యాకల్టీ. అంటే అలా వెళ్ళి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా. ఇక్కడ ఎలా అంటే లైక్ పర్టికులర్గా ఫ్యాకల్టీనే వచ్చి లైక్ దే విల్ అప్రోచ్ టు అస్. అంటే డౌట్స్ వాళ్ళే కనుక్కుంటారు. లైక్ ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా, లైక్ ఎలా ఏంటి అని మనల్ని కనుక్కుంటారు. అండ్ అండ్ ఇలాంటి టైము ఇలాంటి షెడ్యూల్లోనే మీరు మాట్లాడాలి అని ఏం లేదు. లైక్ అట్ అట్ ఎక్కడన్నా లైక్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడాను వెళ్ళి మాట్లాడినా కానీ దే విల్ రీచ్ అవుట్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనమాట. ఆర్ట్స్ సబ్జెక్ట్ పైన ఎలాంటి నాలెడ్జ్ ఉండదు వైల్ యూర్ స్టడింగ్ యువర్ గ్రాడ్యుయేషన్. ఈవెన్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్న మొదట్లో కూడా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. కాన్సెప్ట్స్ అయితే ఎకానమీ అయితే అర్థం కాదు. కరెంట్ అఫైర్స్ వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ రీడ్ అనేటువంటిది, అట్ ద సేమ్ టైం పేపర్ రీడింగ్ అనేటువంటిది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇన్ వాట్ వే? ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి ఒక 4 months అయిందా? లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. ఓకే. సో వాట్ డిఫరెన్స్ దట్ యూ వై అమిగోస్ ఐఏఎస్ అకాడమీ మేడ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అంటే ఏం చెప్తారండి? వీ హ్యాడ్ క్లాసెస్ ఫర్ కరెంట్ అఫైర్స్ సార్. లైక్ న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనంతా క్లాసెస్ చెప్పారు మాకు స్టార్టింగ్లో. అండ్ ఎకానమీ అయితే మాకు టర్మ్స్ కూడా తెలియదు. లైక్ ఇట్ విల్ బి లైక్ గ్రీక్ అండ్ లాటిన్, ఏం అర్థం కాదు. సో మాకు టర్మ్స్ కూడా ఇలాంటి మీనింగ్ కూడా చెప్పారు. లైక్ పర్టికులర్గా చిన్నవైనా కానీ అవి స్టార్టింగ్లో మనకి కష్టమే అనిపిస్తుంది. సో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టార్టింగ్లో మాకు ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా పెట్టారు. ఎన్సీఆర్టీ క్లాసెస్లో బేసిక్స్ అన్నీ చెప్పారు. లైక్ ఫౌండేషన్ ఇచ్చారు. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అంతే సార్. అండ్ క్లాసెస్ కూడా లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. అండ్ వీక్లీ మాకు టెస్ట్ పెడతారు సార్. ఆ టెస్ట్ ప్రకారం లైక్ మన ప్రోగ్రెస్ చూసి ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఫ్యాకల్టీని వచ్చి చెప్తారు. అండ్ క్లాసెస్లో కూడా అంతే. లైక్ ఎగ్జామ్ అయిన నెక్స్ట్ రోజున మాకు చెప్తారు లైక్ ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలి, ఈ క్వశ్చన్ని ఇలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పారు.